నమస్కారం. టీసీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆధునిక పరికరాలను సద్వినియోగపరిచి వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలి. ఉండి గ్రామంలో అన్నదాతలకు హితవు పలికిన శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు. పవిత్ర తిరుమల లడ్డును వివాస్పాదం చేయటం అన్యాయం, భీమవరంలో పేర్కొన్న రాష్ట్ర మాజీ మంత్రి కారుమూరి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 20 నెలల్లో సాధించిన అత్యుత్తమ అభివృద్ధి పత్రికా ప్రకటనలో వెల్లడించిన తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి. వృద్ధుల ఇళ్ల వద్దకు వెళ్లి ఉచిత వైద్య సేవలు అందించిన డాక్టర్ హుస్సేన్ అహ్మద్, డాక్టర్ నిమ్మగడ్డ అచ్యుతరామయ్యలు అభినందించిన ప్రజలు. తణుకు ముళ్లపూడి పాలిటెక్నిక్ అభివృద్ధికి సహకరించిన 1976-79 పూర్వ విద్యార్థులు, గురువులకు ఘన సన్మానం. అలంపురంలో అత్యంత వైభవంగా నిర్వహించిన భూశాంతి మహాయజ్ఞం నిర్వాహకులు పెద్ద కృష్ణరాజును అభినందించిన కేంద్ర రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ప్రముఖులు. తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా పదవీ బాధ్యత చేపట్టిన బొడ్డు వెంకటరమణ చౌదరి అభినందించిన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బూరుగుపల్లి. పి గన్నవరం నియోజకవర్గంలో పవనన్న ఆరోగ్య భరోసా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సత్యనారాయణ, సేవలు అందుకున్న నరేంద్రపురం గ్రామ ప్రజలు. రావులపాలెం మండలంలో 5 కోట్ల రూపాయలతో నిర్మించనున్న రహదారుల, డ్రైనేజీల పనులకు శంకుస్థాపన చేసిన కొత్తపేట ఎమ్మెల్యే సత్యానందరావు. అన్ని వర్గాల ప్రజలకు మేలును చేకూర్చిన కేంద్ర బడ్జెట్ ఏలూరు బీజేపీ కార్యాలయంలో స్పష్టం చేసిన కైకలూరు ఎమ్మెల్యే కామినేని. కూటమి ప్రభుత్వం అందించే వ్యవసాయ పరికరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణరాజు తెలిపారు. నియోజకవర్గ కేంద్రమైన ఉండిలో జాతీయ వరి పరిశోధనా సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన షెడ్యూల్ కులాల రైతులకు స్ప్రే, మట్టి నమూనా కిట్ల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఇలా ఐసీఆర్ రైస్ రీసెర్చ్ విభాగం ఉంది. ప్రసాద్ బాబు గారు నాకు పరిచయం, బాగా స్నేహితులు. ఈ నియోజకవర్గానికి మంచి జరిగే అవకాశం ఉంది. వారు కొన్ని స్కీముల్లో ఎక్కువ నియోజకవర్గాలకు ఇవ్వలేరు. బట్ మీరు అడిగితే మీకు వచ్చే అవకాశం ఉంటుంది అని వారి నెంబర్ ఇచ్చి నన్ను మాట్లాడమంటే నేను ఇమీడియట్గా ప్రసాద్ బాబు గారితో మాట్లాడటం, ఆయన తప్పకుండా చేద్దామంటే నేను అలా ప్రతాప్తో, వెంకటేశ్వరరావుతో మాట్లాడి ఇమీడియట్గా మనం ఫస్ట్ కమ్ ఫస్ట్ అవ్వదు, మనం ముందే మేల్కొనకపోతే ఆ ఉన్న కొద్ది పరికరాలు వేరే నియోజకవర్గాలకి వెళ్ళొచ్చు. సో కాబట్టి మనం అది వాడుకోవాలి అని చెప్పిన వెంటనే ఆలస్యం చేయకుండా అగ్రికల్చర్ శాఖ అధికారులు, అలాగే ప్రసాద్ బాబు గారు వాళ్ళ సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. ఈ పర్టికులర్ కొన్ని రైస్ వెరైటీస్ గురించి 168 అని, నాకు వ్యవసాయం గురించి నాలెడ్జ్ అస్సలు లేదు ఒరిజినల్గా. ఈ మధ్యనే ఎమ్మెల్యే అయిన తర్వాత కొంచెం వ్యవసాయం గురించి రకరకాల పద్ధతులు, ఈల్డ్ ఎలా పెరగాలి, ఈ అన్నిటి గురించి, అంటే ఇప్పుడు డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేకపోతే పంట ఈల్డ్ ఎలా దెబ్బతింటుంది, ఇలా. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నాగరాణి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల గ్రంథాలయ సంస్థ చైర్మన్ జిత్తుగ నాగరాజు, ఉండి ఆకివీడు ఏఎంసీ చైర్మన్లు కలిదిండి శ్రీనుబాబు, బోల్లా వెంకట్రావు, ఉండి ఆకివీడు మండల టీడీపీ అధ్యక్షులు కరిమెరక నాగరాజు, కోపెల్ల సాయిబాబు, ఉండి కాళ్ల మండల జనసేన పార్టీ అధ్యక్షులు ఎడవల్లి వెంకటేశ్వరరావు, ఎరుబండి రామాంజనేయులు, జిల్లా వ్యవసాయ అధికారి జెడ్ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డును వివాదాస్పదం చేయటం అన్యాయమని రాష్ట్ర మాజీ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు పేర్కొన్నారు.
జిల్లా కేంద్రం భీమవరంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ అంశాన్ని అడ్డుపెట్టుకుని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో పార్టీ భీమవరం ఇన్ఛార్జి చిన్నమిల్లి వెంకటరాయుడు, కామన నాగేశ్వరరావులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని సమపాలలో అందిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కూటమి అధికారంలోకి వచ్చిన 20 నెలల కాలంలోనే సూపర్ 6 పథకాలు అమలు చేసినట్లు ఆయన చెప్పారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని హామీలు సైతం అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికే చెందుతుందన్నారు. ముఖ్యంగా తల్లికి వందనం పేరుతో తణుకు నియోజకవర్గంలో 45,105 మంది పిల్లలకు 67.65 కోట్ల రూపాయల సాయం అందించామని వివరించారు. తణుకు పట్టణానికి గోదావరి త్రాగునీటి సరఫరా వాటర్ గ్రిడ్ పథకానికి 118 కోట్లు, తణుకు, ఇరగవరం, అత్తిలి మండలాల త్రాగునీటి సరఫరాకు 250 కోట్లు కేటాయించగా R&B రోడ్ల నిర్మాణానికి 75.45 కోట్లు కేటాయించామని ఆర్మిలి చెప్పారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పేరుతో 262 కోట్లు చెల్లించినట్లు తెలిపారు. ధాన్యం సేకరణకు 572 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. తణుకు మున్సిపాలిటీలో అభివృద్ధి పనులకు 15.44 కోట్లు, విద్యుత్ శాఖకు 5.20 కోట్లు, ఇలా గత 20 నెలల కాలంలో తణుకు నియోజకవర్గంలో 1,547 కోట్ల రూపాయల అభివృద్ధి సంక్షేమానికి వెచ్చించినట్లు ఎమ్మెల్యే వివరించారు. అంతేకాకుండా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్రైమ్ రేట్ తగ్గిందని, ఈగల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి గంజాయి, డ్రగ్స్ అరికట్టినట్లు చెప్పారు. 1,00,000 కోట్లు విలువైన జాతీయ రహదారుల ప్రాజెక్టులు, రైల్వే ప్రాజెక్టులు చేపట్టామన్నారు. కొత్తగా మరో 2 జిల్లాల ఏర్పాటుకు ప్రజామోదం లభించడం ద్వారా 26 నుంచి 28కి జిల్లాల సంఖ్య పెంచామని ఎమ్మెల్యే రాధాకృష్ణ వివరించారు. తణుకు సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్, ఈసా ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో ఇంటికే పరిమితమైన అనారోగ్య వృద్ధుల ఇళ్ల వద్దకు వెళ్లి ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న ఉచిత వైద్య సేవలను ఈ వారం కూడా కొనసాగించారు. ఈ మేరకు ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు హుసేన్ అహ్మద్, మరో ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్య నిపుణులు నిమ్మగడ్డ అచ్యుతరామయ్యలు సంచార శకటం ద్వారా 9 మంది వద్దకు వెళ్లి పరీక్షించి సూచనలు, సలహాలు ఇచ్చారు. అలాగే సభ్యులు నాదెళ్ల కృష్ణానందం ఆర్థిక సహకారంతో మందులను కూడా ఉచితంగా అందజేశారు. వృత్తిపరంగా నిత్యం బిజీగా ఉండే ఈ ఇద్దరు వైద్యులు వారంలో ఒక రోజును వృద్ధుల ఇళ్ల వద్దకు వైద్య సేవలు అందిస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. ఈ అరుదైన ఆదర్శ సేవా కార్యక్రమానికి అసోసియేషన్ అధ్యక్షులు అల్లూరి కరుణాకర్ చౌదరి, కోశాధికారి అర్జి భాస్కరరావు, సభ్యులు గిరిజాల నాగేశ్వరరావులు సహకరించారు. కాగా ఈ ఉచిత వైద్య సేవలను కోరుకునేవారు స్వయంగా గాని 9985343530 లేదా 9059290717 సెల్ నంబర్లకు ఒకరోజు ముందుగా తెలియజేయాలని అధ్యక్షులు కోరారు. నమస్తే ఆపరేషన్తో కాదు, తణుకు ముళ్లపూడి వెంకటరాయ మెమోరియల్ పాలిటెక్నిక్లో 1976-79లో సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ డిప్లొమా కోర్సులు చదివిన పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఆదివారం ఇదే కళాశాల ప్రాంగణంలో నిర్వహించుకున్నారు. వివిధ రాష్ట్రాల్లో స్థిరపడిన ఈ పూర్వ విద్యార్థులు ఒకే చోటకు చేరి 50 సంవత్సరాల నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు చదువు చెప్పిన అధ్యాపకులు కెఎస్ రామ్మూర్తి, ఏ కామేశ్వరరావు, వై చక్రధర్రావులను ఘనంగా సన్మానించి గురుభక్తిని చాటుకున్నారు. కాగా పూర్వ విద్యార్థులైన జీవీఎస్ రామకృష్ణరాజు అందించిన 1,50,000 రూపాయలతో నిర్మించిన విద్యార్థినుల భోజనశాలను, కేఎస్ఆర్ ఆంజనేయులు అందించిన 1,50,000 రూపాయలతో చేపట్టిన కంప్యూటర్ ల్యాబ్లో 4 AC వసతులను, ఆధునీకరించిన కంప్యూటర్ సీలింగులను ప్రారంభించి ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా ఈ బ్యాచ్ నాయకులు బిఎస్వి రమణారావు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఎంతో పేరెన్నికగన్న ఈ పాలిటెక్నిక్లో చదివిన అత్యధికులు ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారన్నారు. నాణ్యతతో కూడిన విద్యను అందించడం వల్లే ఇది సాధ్యమైందని రమణారావు వివరించారు. ఈ పాలిటెక్నిక్ కాలేజ్లో ఎన్నో ఉన్నత శిఖరాలను
ఆత్మీయ పుస్తక ఆవిష్కరణ. సెలబ్రేషన్లో మేము ఇంతమంది కలెక్టివ్ ఎఫర్ట్తో చేసాం. మా పార్టిసిపెంట్స్ నియర్లీ 100 మెంబర్స్ వచ్చారు. ఎగ్జిస్టింగ్ స్టాఫ్ ఓల్డ్ ఫ్యాకల్టీ 50 మెంబర్స్ వచ్చారు. మేము ఇద్దరు డోనర్స్ ఉన్నారు 9. ఆ ఇద్దరు డోనర్స్ ఒకరు కేఎస్ఆర్ ఆంజనేయులు, అతను కంప్యూటర్ ల్యాబ్లో ఎయిర్ కండిషనర్స్ ఇచ్చాడు. అండ్ ఫాల్ సీలింగ్ ఏమో మేము కాంట్రిబ్యూట్ చేసుకున్నాం. అలాగే లేడీస్ ట్రైనింగ్ హాల్కి జీవి కృష్ణరాజు అతను మేము కాంట్రిబ్యూట్ చేశాడు. సోమనీర్ కూడా అతనే కాంట్రిబ్యూట్ చేశాడు. సో ఈ ఈవెంట్ మేము స్టార్ట్ చేసింది 5th March 2025. 5th March 2025 నుంచి కంటిన్యూస్గా వర్క్ చేస్తున్నాం. ఇంకా ఆల్మోస్ట్ టైం అంతా దీని మీద డెడికేషన్. ఈ కార్యక్రమ నిర్వహణకు వెలిశెట్టి సూర్యప్రకాష్, ఎన్ రాధ, టి సత్యనారాయణమూర్తి, పివి రావు తదితరులు సహకరించారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ పరిధిలోని పెంటపాడు మండలం అలంపురం జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న 5 ఎకరాలలో నిర్మించ తలపెట్టిన ఉచిత వైద్యశాల, దేవాలయ, వృద్ధజనాశ్రమం ప్రాంగణంలో ఆదివారం జరిగిన భూశాంతి మహాయజ్ఞం నభూతో నభవిష్యతే అనే రీతిని సాగింది. 50 మంది సాధు సంతవులు, పీఠాధిపతులు ఒకే వేదిక మీద ఆసీనులైన అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. 60 మంది వేద పండితులు నవకుండాత్మక హోమగుండాలతో వేద మంత్రోచ్చరణలతో నిర్వహించిన మహాయజ్ఞంతో ఆ భూమి పునీతమైంది. అయోధ్యలో రాముల వారి చేతిలో ఉన్న బాణం ఎక్కడికి తీసుకువచ్చి భక్తుల సందర్శనార్థం ఉంచడంతో దానిని చూసేందుకు భక్తజనం బారులు తీరింది. ఇక గోవులు, గుర్రాలను ఆసక్తిగా తిలకించారు. వీటితో పాటు శిల్పారామంలో కళాకృతులను చూసేందుకు పోటీ పడ్డారు. ఈ మహాయజ్ఞంలో పాల్గొని పీఠాధిపతుల ప్రవచనాలు ఆలకించి ఇక్కడి విశేషాలను తిలకించేందుకు వచ్చిన వేలాది మంది భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగింది. గ్రామానికి చెందిన శ్రీ వెంకటరమణ సేవా చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ డాక్టర్ కొలనవాడ పెద్దకృష్ణరాజు ఆధ్వర్యంలో ఈ మహాయజ్ఞం జరిగింది. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, ఎమ్మెల్సీ వంకర రవీంద్రనాథ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవన ఇతర నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ, మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు, మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ఆప్కబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, మాజీ ఎమ్మెల్యే పసల కనకసుందర్రావు, ఇంకా వివిధ రంగాలకు చెందిన అనేక మంది ప్రముఖులు ఈ మహాయజ్ఞంలో పాల్గొని వారి వారి సందేశాలు ఇచ్చారు. సనాతన హిందూ ధర్మ పరిరక్షణకు ఇటువంటి మహత్తర కార్యక్రమాలు దోహదపడతాయన్నారు. భారతదేశం అంటేనే సంస్కృతి, సాంప్రదాయాలకు, ధార్మికతకు, సమరసతకు పెట్టింది పేరని పేర్కొన్నారు. దానిని కాపాడుకోవలసిన బాధ్యత ప్రతి భారతీయ పౌరుడిపైన ఉందని పిలుపునిచ్చారు. ఇంతటి మహోన్నత కార్యక్రమాన్ని నిర్వహించిన పెద్దకృష్ణరాజును ప్రతి ఒక్కరూ అభినందించారు. ఈ వేదోక్త కార్యక్రమాలను బ్రహ్మశ్రీ పేరి శ్రీరామచంద్రమూర్తి బ్రహ్మత్వంలో ఆగమ శాస్త్రానుసారం వేద పండితులచే, ఋత్వికులచే నిర్వహించారు. వీరంపాలెం శ్రీ బాలాత్రిపుర సుందరి పీఠాధిపతి గరిమెళ్ల వెంకటరమణ శాస్త్రి పర్యవేక్షించారు. శ్రీ సత్యసాయి సేవా సమితి, మానవత, వివిధ సేవా సంస్థల నుంచి వచ్చిన వాలంటీర్లు, గ్రామస్తులు సేవలందించారు. తాడేపల్లిగూడెం కాన్స్టిట్యున్సీలో అల్లంపురం గ్రామంలో మా పెద్దకృష్ణరాజు గారు సంక్రాంతి సంబరాన్ని తలపించే విధంగా ఈ మహోత్సవాన్ని చేపట్టడం చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నా. మరి ఇక్కడ ఈ ధార్మిక కార్యక్రమం 70-80 మంది పీఠాధిపతులు, యాగాలు, యజ్ఞాలు, ఎక్కడికో అయోధ్యలు దర్శనం చేసుకోవాల్సినటువంటి ఆ రామబాణాన్ని ఇక్కడ తీసుకొచ్చి ఆయన పంపించి మీరు దేనికోసం? మానవ సేవే మాధవ సేవ. డాక్టర్ కాస్ట్లీ అనేది వైద్యం అయింది, దాన్ని నిరుపేదలకు అందించాలని మా కాన్స్టిట్యున్సీ నుంచి ఓ పౌరుడిగా ఆయన వచ్చినందుకు నేను చాలా ప్రౌడ్ అనమాట. ఇంతమంది పీఠాధిపతులను ఇక్కడ తీసుకురావడం ఆయన పడిన శ్రమ. నేను అనుకున్నాను ఈయన చేదస్తమేమో, ఈయనకి ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఈయన వీళ్ళందరి కోసం తిరుగుతూ ఉన్నాడు ఏంటి, ఆయన ఏంటి ఇంకా అనుకునేవాడిని.
చాలా చూసిన తర్వాత నేను ఈయన ఒకసారి నన్ను పిలిచి ఒకసారి హాస్పిటల్ రమ్మంటే నేను చూశాను సిస్టమ్ అంతా. ఒక సూపర్ స్పెషల్ హాస్పిటల్లో ఎలాగైతే మెయింటైన్ చేస్తారో ఆ విధంగా మెయింటైన్ చేయడం చాలా గొప్ప విషయం. ఆయన డాక్టరేట్ ఇచ్చి గౌరవించుకోవడం చాలా చిన్న విషయంగా నేను భావిస్తూ ఉన్నాను. అదేవిధంగా మీరు కూడా సేవ చేసి 10 మందిలో మనం పోయేటప్పుడు ఒక మంచి మాట తీసుకుంటాం. మనం పట్టుకెళ్ళి డబ్బులు పట్టుకెళ్ళినవారు మన ఇవాళ పోతే రేపు పొద్దున్న తీసి బయట పాడైపోతే కొడుకులే బయట పాడేస్తారు, కూతుళ్ళే ముద్దులు పెట్టిన కూతుళ్ళు మనవాళ్ళు కూడా బయట పాడేస్తారు. అవన్నీ గమనించిన రాజుగారు తెలివిగా ప్రజలంతా ఉంటే కొన్ని కోట్ల మందికి మనం దగ్గర అవుతామని ఆలోచన చేసి శాశ్వత మార్గం ఆయన ఎంచుకున్నారు. అదే మార్గంలో మనం కూడా నడవాలని చెప్పి నేను ఖచ్చితంగా కోరుకుంటున్నాం. అంత సేవ చేయగలనో లేదో నాకు తెలియదు, కానీ నాకు ఉన్న దాంట్లో నేను ఎంత చేయగలను అంతా కూడా ఖచ్చితంగా చేసుకుంటూ వస్తానని చెప్పి మీకు తెలియజేసుకుంటూ ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.